చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 10 ఇయర్స్లో తెలంగాణలో కేసీఆర్ కానీ పేకాట క్లబ్బుల్ని మూయించేశారు. ఆన్లైన్ పేకాటను కూడా నిషేధించారు. బట్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి దిగిపోగానే చంద్రబాబు నాయుడు రాగానే ఇక్కడ మళ్ళీ పేకాట క్లబ్బులు ఓపెన్ అయినాయి అన్నటువంటి కాన్సెప్ట్. దాంతో బాగా సంపాదించుకుంటున్నారు, ప్లస్ అన్యాయం అయిపోతున్నారు. ఎవరంటే పేకాట ఆడేవాడే నాశనం అయిపోతారు. లేబర్ ఎవరు అక్కడ పేకాటలోకి ఆడరు. మధ్యతరగతి ఎబో మిడిల్ క్లాస్ అయినటువంటి వాళ్ళు ఎక్కువగా ఆ క్లబ్బులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ నాయకులు, అభిమానించే నాయకులే అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, నాశనం అవుతున్నారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు వాటిని చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చేశారు, క్లోజ్ చేయమన్నారు అన్నటువంటి తాజాగా ఓ తెలుగుదేశం జర్నలిస్ట్ పెట్టినటువంటి అనుకూల జర్నలిస్ట్ పెట్టిన ఒక స్టోరీ చూద్దాం. సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన షాక్తో కోట్ల ఆదాయం కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యేలు. టీడీపీ ప్రభుత్వంలో పేకాట క్లబ్బులకు చంద్రబాబు గారు ఇచ్చిన అనుమతిని జగన్ రెడ్డి గారు సీఎం అయ్యాక రాజకీయ కారణాలతో ముఖ్యంగా టీడీపీ సానుభూతి పరులకు అదనపు ఆదాయం వస్తుందన్న సమాచారంతో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు. కొన్నేళ్ల పాటు ముఖ్యమైన క్లబ్బుల్లో పేకాట పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. ఈ మాట నేను ఎందుకు తెలుగుదేశం జర్నలిస్ట్ అన్నానంటే, ఇది అంటే జగన్ రద్దు చేసిన అది తెలుగుదేశం మీద కోపంతోనే అన్నారు తప్పించి ఇది కాదు. ఇంకోటి, ఇప్పుడు అనుమతి ఇచ్చినటువంటి చంద్రబాబు గారిని ఇక్కడ జాగ్రత్తగా తీసుకుని వచ్చారు కాబట్టి అందుకోసమే ఆ మొక్క మాట్లాడింది. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో పేకాట క్లబ్ రద్దుని కొంతమంది ఎమ్మెల్యేల ఒత్తిళ్లతో అయిష్టంగానే అనుమతి ఇచ్చారు సీఎం చంద్రబాబు గారు. దీంతో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలకు రోజుకి 1,00,000 ఆదాయం వచ్చేదట. తాను పేకాట క్లబ్బులకు ఇచ్చిన అనుమతి వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలుసుకున్నటువంటి సీఎం చంద్రబాబు గారు పేకాట క్లబ్బులకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసి టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఈ పేకాట క్లబ్బుల వల్ల కొంతమంది ఎమ్మెల్యేలకు రోజుకి 1,00,000, నెలకు 30 లక్షలు, సంవత్సరానికి 3.5 కోట్ల ఆదాయం వచ్చేదట. సుమారు 25 నుండి 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలు 100 కోట్ల ఆదాయం కోల్పోయి ఉంటారని పేకాట క్లబ్బుల రద్దుతో స్పష్టమవుతుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక, పలువురు ముఖ్య వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల మీద చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయం వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఇది వీళ్ళు రాసుకొచ్చింది. అసలు విషయం అయితే పేకాట క్లబ్బులు నిషేధించినట్టు ఇంకా ఏం ప్రకటించలేదు. కాకపోతే ఈ లోపు ఏదో చేయబోతున్నారు అనుకుంటా. లేదంటే కనుక బాబు గారు సైలెంట్గా చేశారా తెలియదు ఇది.